ఇప్పుడు మనం 119వ కీర్తన విందాం. ఎవ్వరు భయభక్తులతో కూర్చోండి. సహోదరి చెల్లి కండ్రిగ నుంచి వచ్చిన సహోదరి ఏంజల్ 119వ కీర్తన చూడకుండా చెప్తుంది. మీరు జాగ్రత్తగా ఎక్కడ మిస్టేక్స్ లేకుండా చూడండి. జాగ్రత్తగా మీరు ఆలకించాలి. దేవుడు వాక్యము చాలా విలువైంది. ఈరోజు ఆ వాక్యమే మీ జీవితానికి చక్కని జ్ఞానాన్ని, భవిష్యత్తుని అనుగ్రహిస్తుంది. గట్టిగా క్లాప్స్ కొడుతూ చెల్లిని ఆహ్వానిద్దామా? ఓకే. దేవునికి వందనాలు, అందరికీ వందనాలు, అన్నకి అక్కకి వందనాలు. 119వ కీర్తన. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారందరూ ధనియులైన సంవత్సరంలో గైకొనిచ్చు పూర్ణ హృదయముతో ఆయనను వెతకువారు ధనియులు. వారైన మార్గంలో నడుచుకొని ఏ పాపమును చేరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవాలని మాకు ఆజ్ఞాపించి ఉన్నావా? నీ కట్టలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి మేలు. నీ ఆజ్ఞలన్నింటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలగనేరదు. నీతిగల నీ న్యాయవిధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. నీ కట్టడలు నేను గైకొందును. నన్ను బొత్తుగాబడే నాడకు మేమనస్త్ర దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకునే చేతనే కదా నా పూర్ణ హృదయంతో నేను వెతికి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞను విడిచి తిరిగి నియోగము. నీ ఎదుటి నేను పాపం చేయకున్నట్లు ఆ హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. యెహోవా నీవే స్తోత్రములు అందదగిన వాడు. నీ కట్టడలు నాకు బోధింపుము. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయవిధులన్నింటినీ నా పెదవులతో వివరించేదను. సర్వసంపదలు దొరికినట్లు నీ శాస్త్రముల మార్గం బట్టి నేను సంతోషించుచున్నాను. నీ ఆజ్ఞలు నేను ధ్యానించుచున్నాను. నీ త్రోవలను నేను మన్నించుచున్నాను. నీ కట్టడలు నేను హర్షించుచున్నాను. నీ మార్గం నేను మరొక ఎందును. యెహోవా నీ సేవకుడినైనా నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయరసము చూపుము. నేను నీ వాక్యముని బట్టి నడుచుకుని చుందును. నేను ధర్మశాస్త్రమునందు జరిగే ఆశ్చర్య సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువుము. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను. నీ ఆజ్ఞలను నాకు మరుగ చేయకుము. నీ న్యాయవిధుల మీద నాకు ఎడతగిన ఆశ కలిగి ఉన్నది. దాని చేత నా ప్రాణము క్షీణించుచున్నది. గర్విష్ఠుని గద్దించుచున్నావు. నీ ఆజ్ఞలను విడిచి తిరిగి వారు శాపగ్రస్తులు. నీ శాసనం నేను అనుసరించుచున్నాను. నా మీదకి రాకుండా నిందన తిరస్కారంను తొలగింపు. అధికారులు నాకు విరోధంగా సభ తీర్చి మాట్లాడుకుందరు. నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచుండెను. నీ శాసనం నాకు సంతోషకరములు. అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. నా ప్రాణం మంటిని హత్తుకొనుచున్నది. నీ వాక్యం చేత బ్రతికింపుము. నా చర్య ఎందు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరమిచ్చితివి. నీ కట్టడలు నాకు బోధింపుము. నీ ఉపదేశ మార్గము నాకు బోధపరచుము. వ్యసనముల చేత నా ప్రాణము నీరైపోయాను. నీ వాక్యం చేత స్థిరపరచుము. కపటపు నడత నాకు దూరము చేయము. నీ ఉపదేశము నాకు దయచేయము. సత్య మార్గం నేను కోరుకొని ఉన్నాను. నీ న్యాయవిధులను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. యెహోవా నీ శాస్త్రం నేను హత్తుకొని ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకము. నా హృదయముని విశాలపరిచినప్పుడు నీ ఆజ్ఞల మార్గాన్ని పరిగెత్తదు. యెహోవా నీ కట్టడలను నేను అనుసరించడానికి నాకు నేర్పము. అప్పుడు కడమట్టుకు వాటిని గైకొందును. నీ ధర్మశాస్త్రం అనుసరించడానికి నాకు బుద్ధి దయచేయము. అప్పుడు నా పూర్ణ హృదయంతో దాని ప్రకారము నడుచుకొని చుందును. నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను. దాని యందు నన్ను నడువ చేయము. లోపం తట్టుగాక నీ శాసనముల తట్టు నా హృదయమును త్రిప్పివేయము. వ్యర్థమైన వాటిని చూడకున్నట్లు నా కనులు త్రిప్పివేయము. నీ మార్గంలో నడుచుకున్నట్లు నన్ను బ్రతికింపుము. నీ ఇచ్చిన వాక్యం మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. నీ సేవకునికి దానిని స్థిరపరచుము. నీ న్యాయవిధులు ఉత్తమములు. నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయము. నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు. నీతిని బట్టి నన్ను బ్రతికింపు. యెహోవా నీ కనికరముల వద్దకు రానిమ్ము. నీ మాట చెప్పిన నీ రక్షణ రానిమ్ము. అప్పుడు నన్ను నిందించి వారిని ఉత్తరం ఇయ్యగలను. ఏలయనగా నీ మాట నమ్ముకొని ఉన్నాను. నా నోట నుండి సత్యవాక్యం నే మాత్రము తీసివేయకము. నీ న్యాయవిధుల మీద నా ఆశ నిలిపి ఉన్నాను. నిరంతరం నీ ధర్మశాస్త్రం అనుసరించేదను. నేను నిత్యము దానిని అనుసరించేదను. నేను నీ ఉపదేశములు వెతకవాడను. నిర్బంధం లేకుండా నడుచుకుని చుందును. సిగ్గుపడక రాజు ఎదుట నీ శాసనములను గూర్చి మాట్లాడేదను. నేను నీ ఆజ్ఞలను హర్షించేదను. అవి నాకు ప్రియములు. నాకు ప్రియములుగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తేదను. నీ కట్టడలను నేను ధ్యానించేదను. నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకము చేసుకును. దానివల్ల నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు. నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది. నా వదలలో ఇదే నాకు నెమ్మది కలిగించుతున్నది. గర్విష్ఠులు నన్ను మిగిలి అపహసించిరి. అయినను నీ ధర్మశాస్త్రము నేను మరొక ఉన్నాను. యెహోవా పూర్వకాలం నుండి ఉండిన నీ న్యాయవిధులను జ్ఞాపకము చేసుకుని నేను ఆధారపు నొంది తిని. నీ ధర్మశాస్త్రం విడిచి నడుచుచున్న భక్తిహీలను చూడగా నాకు అధిక రోషము పుట్టుచున్నది. యాత్రికుడనైనా నేను నా బస్సులో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులైన. యెహోవా రాత్రివేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను. నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకొనుచున్నాను. నీ ఉపదేశములను అనుసరించి నడుచుకొనుచున్నాను. ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. యెహోవా నీవే నా భాగము. నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచుందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను. కటాక్షించమని నా పూర్ణ హృదయంతో నేను బతిమాలుకొనుచున్నాను. ఇచ్చిన మాట చెప్పిన నన్ను కరుణింపుము. నా మార్గము నేను పరిశీలన చేసుకుంటుని. నీ శాసనములను నేను మరలుకొంటిని. నీ ఆజ్ఞలను నేను అనుసరించుటకై జాగు చేయక త్వరపడి తిని. న్యాయమని భక్తిహీనుల పాశములను చుట్టుకొని ఉన్నవి. అయినను నీ న్యాయవిధుల నుండి నేను తొలగక ఉన్నాను. న్యాయమని నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేలుకొని వాడను.
నీ అందు భయభక్తులు గల వారికి నీ శాసనములు అనుసరించి వారికి నేను చిలకాడను. యెహోవా భూమిని కృపతో నిండి ఉన్నది, నీ కట్టడలు నాకు బోధింపుము. యెహోవా నీ మాట చెప్పిన సేవకునికి నీవు మేలు చేసి ఉన్నావు. నీ ఆజ్ఞల యందు నేను నమ్మిక ఉంచినట్లు మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనిచున్నాను. నీవు దయాళుడివై మేలు చేసి ఉన్నావు, నీ కట్టడలు నాకు బోధింపుము. గర్విష్ఠులు నా మీద అబద్ధం కల్పింతురు, అయితే నేను ధర్మశాస్త్రమును బట్టి సంతోషించుచున్నాను. వారి హృదయము క్రొవ్విన మందవలె నుండును, నేను ధర్మశాస్త్రాన్ని బట్టి ఆనందించుచున్నాను. నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు నాకు శ్రమనంతటే మేలు. ఆయన వేల కొలది వెండి బంగారు నాణముల కంటే నీవు ఇచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. నీ చేతిలో నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచింది. నీ ఆజ్ఞల యందు నేను నమ్మిక ఉంచిన నేను నీ ఆజ్ఞలు నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. నీ అందు భయభక్తులు గలవారు నన్ను చూచి సంతోషింతురు. యెహోవా నీ తీర్పులు న్యాయమైనవి, విశ్వాసత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితివనియు నేను ఎరుగుదును. నీ సేవకునికి నీవు ఇచ్చిన మాట చెప్పిన నీ కృప నన్ను ఆదరించునుగాక. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షము నాకు కలుగును గాక. నీ ఉపదేశములను నేను ధ్యానించుచున్నాను. గర్విష్ఠులు నా మీద అబద్ధములాడినందుకు వారు సిగ్గుపడుదురు గాక. నీ అందు భయభక్తులు గల వారికి నీ శాసనములు తెలుసుకుని వారును నా పక్షమునందురు గాక. నేను సిగ్గుపడకున్నట్లు నా హృదయం నీ కట్టడల విషయమై నిర్దోషియగుదును గాక. నీ శాసనములను నీవు నియమించిన శాసనములను నేను గ్రహించినట్లు నీ కృపచేత నన్ను బ్రతికింపుము. నీ రక్షణ కొరకు నా ప్రాణము సమస్యలుచున్నది. నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. నన్ను ఎప్పుడు ఆదరించేదో అని నా కన్నులు నీవు ఇచ్చిన మాట కొరకు కనిపెట్టుచు క్షీణించుచున్నవి. నేను పగతగిలిన సిద్ధవలెనైతి, నేను ధర్మశాస్త్రం నేను మరువక ఉన్నాను. నీ సేవకునికి దినములు ఎంత కొద్దవో, ఆయన నన్ను తరుముచున్న వారికి తీర్పు తీర్చుట ఎప్పుడు. నీ ధర్మశాస్త్రం అనుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుకున్నట్టుగా గుంటలు త్రవ్విరి. నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి. పగవారిని నిమిత్తము నన్ను తరుముచున్నారు, నాకు సహాయం చేయం. భూమి మీద ఉండకుండా వారు నన్ను నాశనము చేయుటకు కొంచెమే తప్పాను. ఆయనను నీ ఉపదేశములను నేను విడువక ఉన్నాను. నీ శాసనములను నేను గ్రహించినట్లు నీ కృపచేత నన్ను బ్రతికింపు. యెహోవా నీ వాక్యం ఆకాశమందు నిత్యము నిలకడగానున్నది. నీ విశ్వాసత తరతరములుండును. నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగానున్నది. సమస్తము నీకు సేవ చేయుచున్నవి, కావున నీ నిర్ణయం చెప్పినవి నేటికి స్థిరపడి ఉన్నవి. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషమి అని నా శ్రమయందు నేను నశించేందును. నీ ఉపదేశం వలన నీవు నన్ను బ్రతికించితివి, నేను ఎన్నడూనూ వాటిని మరువను. నేను నీ ఉపదేశములను వెతకవాడును, నేను నీ వాడని, నన్ను రక్షింపుము. నన్ను సంహరింపవలెనని భక్తిహీనులు నా కొరకు పంచి ఉన్నారు, అయితే నేను నీ శాసనములను తలపోయుచున్నాను. సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను. నీ ధర్మోపదేశం అపరిమితమైనది, నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరమ. దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞ నిత్యము నాకు తోడుగానున్నవి. నా శత్రువులకు మించిన జ్ఞానం అవి నాకు కలుగజేయుచున్నవి. నీ శాసనము నేను ధ్యానించుచున్నాను, కావున నా బాధకులందరికంటే నాకు విశేష జ్ఞానం కలదు. నీ ఉపదేశములను లక్ష్యం చేయుచున్నాను, కావున వృద్ధులందరికంటే నాకు విశేష జ్ఞానం కలదు. నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములను తొలగించుకొనిచున్నాను. నీవు నాకు బోధించితివి కనుక నీ న్యాయ విధుల నుండి నేను తొలగక ఉన్నాను. నీ వాక్యము నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. నీ ఉపదేశముల వలన నాకు వివేకము కలిగిన. తప్పు మార్గంలోని నాకు అసహ్యములు ఆయన. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నది. నీ న్యాయ విధులను అనుసరించదని ప్రమాణము చేసి ఉన్నాను, నా మాటను నేను నెరవేర్చెదను. యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను, నీ మాట చెప్పిన నన్ను బ్రతికింపుము. యెహోవా, నా నోటి స్వేచ్ఛార్పణను అంగీకరించుము, నీ న్యాయ విధులను నాకు బోధింపుము. నా ప్రాణం ఎల్లప్పుడూ నా చేతిలో ఉన్నది, ఆయనను ధర్మశాస్త్రం నేను మరువక ఉన్నాను. నన్ను పట్టుకున్నట్టుగా భక్తిహీనులు రెడ్డిరి, ఆయనను నీ ఉపదేశముల నుండి నేను తొలగి తిరుగుటలేదు. నీ శాసనములు నాకు హృదయానందకరములు, అవి నాకు నిత్య స్వాస్థ్యమని నేను భావించుచున్నాను. నేను నీ కట్టడలను గైకొంటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను. ఇది తుది వరకు నిలిచి నిత్య నిర్ణయము. ద్విమస్కులు నేను ద్వేషించుచున్నాను, ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. నా మరుగుచోటు నాకు ఎడము నీవే. నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించేదను. దుష్క్రియలు చేయవారులారా నా యొద్ద నుండి తొలగుడి. భక్తిహీనులు నేను బ్రతికినట్లు నీ మాట చెప్పిన నన్ను ఆదుకొనుము. నా ఆశ భంగమై నేను సిగ్గునందక యుందునుగాక. నాకు రక్షణ కలిగినట్లు నీవు నన్ను ఉద్ధరింపు. అప్పుడు నీ కట్టడలు నేను నిత్యము లక్ష్యము చేసేదను. నీ కట్టడలు మీరిన వారందరూ నీవు నిరాకరించుదు. వారి కపటాలోచన మోసమే. భూమి మీద ఉన్న భక్తిహీనులందరినీ మష్టి వలె లయపరచుదువు. కావున నీ శాసనములు నాకు ఇష్టమై ఉన్నవి. ద్రోహులను చూచి నేను అసహించుకుంటేనే నీవిచ్చిన మాటను వారు లక్ష్య పెట్టరు.
నీ భయం వలన నా శరీరం వణుకుచున్నది. నీ న్యాయ విధులకు నేను భయపడుచున్నాను. నేను నీతి న్యాయములను అనుసరించుచున్నాను. నన్ను బాధించి వారి వశమున నన్ను విడిచిపెట్టకము. మేలు కొరకు నీ సేవకునికి పోటపడము. గర్విష్ఠులు నన్ను బాధింపక ఎందురుగాక. నీ రక్షణ కొరకు నీతి గల నీ మాట కొరకు కనిపెట్టుచు నా కన్నులు క్షీణించుచున్నవి. నువ్వు ఇచ్చిన మాట క్షీణించుచున్నవి. నీ కృప చెప్పిన నీ సేవకునికి మేలు చేయము. నీ కట్టడలు నాకు బోధింపుము. నేను నీ సేవకుడు నీ శాస్త్రములను గ్రహించినట్లు నాకు జ్ఞానము కలుగచేయము. జనులని ధర్మశాస్త్రము నిరర్ధకం చేసి ఉన్నారు. యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయము. బంగారము కంటే నా పరంజి కంటే నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నవి. నీ ఉపదేశములను యథార్థములను నేను వాటిని మన్నించుచున్నాను. అబద్ధ మార్గములను నాకు అసహ్యములాయను. నీ శాసనముల ఆశ్చర్యములు కావున నేను వాటిని గైకొనుచున్నాను. నీ వాక్యం వెల్లడగుటతోడనే వెలుగు కలిగినవి. తెలివి లేని వారికి తెలివి కలిగించును. నీ ఆజ్ఞల యందే అధిక వాంఛ చేత నా నోరు తెరచి వగర్చుచున్నాను. నీ నామమును ప్రేమించి వారికి నీవు చేయదగినట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము. ఏ పాపమును నన్ను ఏలనీయకుము. నేను నీ ఉపదేశములు అనుసరించినట్లు మనుషుల బలాత్కారం నుండి నన్ను విమోచింపుము. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయము. నీ కట్టడలను నాకు బోధింపుము. నీ జనుని ధర్మశాస్త్రం అనుసరింపకపోయినందుకు నా కన్నీరేరులై పారుచున్నది. యెహోవా నీవు నీతిమంతుడవు. నీ న్యాయ విధుల యథార్థములు నీతిని బట్టి పూర్ణ విశ్వాసతని బట్టి నీ శాసనములను నీవు నియమించితివి. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది కావున నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది. అది నీ సేవకునికి ప్రియమైనది. నేను ఎలుపుడను నిరాకరింపబడిన వాడను. అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరువను. నీ నీతి శాశ్వతమైనది. నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. శ్రమయో వేదనయో నన్ను పట్టి ఉన్నవి. అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషం కలుగజేయుచున్నవి. నీ నీతి శాశ్వతమైనది. నీ ధర్మశాస్త్రం కేవలం సత్యము. యెహోవా హృదయపూర్వకముగా నేను మొరపెట్టుచున్నాను. నీ కట్టడలను నేను గైకొన్నట్లు నాకు ఉత్తరమిమ్ము. నేను నీ శాసనములను అనుసరించుచున్నాను. నేను నీకు మొరపెట్టుచున్నాను. నీ శాసనములను అనుసరించినట్లు నన్ను రక్షింపుము. తెల్లవారక మునిపై నేను మొరపెట్టుదుని. నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. నీవు ఇచ్చిన వాక్యము నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాము కాక మునిపై నేను తెరుచుకుందును. నీ కృపను బట్టి నా మొర ఆలకింపుము. యెహోవా నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపుము. దుష్కార్యములు చేయవారును నీ ధర్మశాస్త్రం త్రోసివేయవారును నాకు సమీపించి ఉన్నారు. యెహోవా నీవు సమీపముగానున్నావు. నీ ధర్మశాస్త్రము సత్యము. నీ శాసనములను నీవు నిత్యములుగా స్థిరపరిచితువు అని పూర్వము నుండే నేను వాటి వలననే తెలుసుకొని ఉన్నాను. నీ ధర్మశాస్త్రము నేను మరచివాడను కాను. నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము. నా పక్షమున వాద్యమాడి నన్ను విమోచింపుము. నీవిచ్చిన మాట చెప్పిన నన్ను బ్రతికింపుము. భక్తిహీనుని కట్టడలు వెతుకుటలేదు కనుక రక్షణ వారికి దూరముగానున్నది. యెహోవా నీ కనికరములు మితిలేనివి. నీ న్యాయవిధులను బట్టి నన్ను బ్రతికింపుము. నన్ను తరుమువారును నా విరోధులను అనేకులు. అయినను నీ న్యాయ శాసనముల నుండి నేను తొలగక ఉన్నాను. ద్రోహులను చూచి నేను అసహించుకుంటుని. నీవు ఇచ్చిన మాటను వారు లక్ష్య పెట్టరు. యెహోవా చిత్తగించుము. నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. నీ కృపచేత నన్ను బ్రతికింపుము. నీ శాసనములు నీ వాక్య సారాంశ సత్యము. నీవు నియమించిన న్యాయ శాసనములు నిత్యము నిలుచును. అధికారులు నిమిత్తము నన్ను తరుముచున్నారు. అయినను నీ వాక్య భయం నా హృదయమందు నిత్యము నిలుచును. విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వాని వలె నేను నీ వాక్యమును బట్టి సంతోషించుచున్నాను. అబద్ధము నాకు అసహ్యం, అది నాకు హేయము. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నీ న్యాయవిధులను బట్టి దినమునకు నేను ఎడమారులు నేను నిన్ను స్తుతించుచున్నాను. నీ ధర్మశాస్త్రమును ప్రేమించి వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూరి తొట్టుటకు కారణమేమీ లేదు. యెహోవా నీ రక్షణ కొరకు నేను కనిపెట్టుచున్నాను. నీ ఆజ్ఞలు నేను అనుసరించుచున్నాను. నీ శాసనములను బట్టి నేను ప్రవర్తించుచున్నాను. అవి నాకు అతి ప్రియములు.
నీ ఉపదేశములను నీ శాసనములను నేను అనుసరించుచున్నాను. యెహోవా నా మొర నీ సన్నిధికి వచ్చునుగాక. నీ మాట చెప్పున నాకు వివేకము నిమ్ము. నా విన్నపములు నీ సన్నిధికి చేరనిమ్ము. నీవు ఇచ్చిన మాట చెప్పున నన్ను విడిపింపుము. నీ కట్టడలు నీవు నాకు బోధించుచున్నావు. నా పెదవులు నీ స్తోత్రమును చరించును. నీ ఆజ్ఞలు న్యాయములు. నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడును. నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను. నీ చేయ నాకు సహాయం అగునుగాక. నీ ఉపదేశములను నేను యెహోవా నీ రక్షణ కొరకు నేను మిగిలిన ఆశపడుచున్నాను. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నీవు నన్ను బ్రతికింపుము. నేను నిన్ను నిత్యము స్తుతించెదను. నీ న్యాయవిధులు నాకు సహాయం లగునుగాక. తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవిడిచి తిని నీ సేవకుని వెతికి పట్టుకొను. ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరువకయున్నాను. ఆమేన్. కొట్టాలి గట్టిగా చప్పట్లు. ఒకసారి కొట్టాలి గట్టిగా. ఓకే, వెరీ గుడ్, చాలా సంతోషం. ఓకే, దేవుడి నామమునకు మహిమ కలుగును గాక. మరి దేవుడి కృపను బట్టి మన మందిరంలో 119వ కీర్తన, ఇది 3వ సహోదరి. దేవుడికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టండి, దేవుడికి మహిమ. ఓకే, ఇమ్మాలన్న కొన్ని మాటలు చెప్తాడు. ఆ తర్వాత ఇక గేమ్స్ అవన్నీ చేస్తాడు. ఓకే ఓకే ఏంజిల్ కొరకు మనము ఏం చేసినా తక్కువే. అదే కనుక ఒక మగపిల్లడు కనుక అయ్యి ఉంటే ఈ పాటికి పైకి ఎత్తుకుని మొత్తం అంతా తిప్పేద్దాం అనుకున్నాను నేను, మగవాళ్ళు అయితే. కానీ ఏంజిల్ ఆడపిల్ల అయిపోయింది కాబట్టి గట్టిగా క్లాప్స్ కొడదాం ఇంకోసారి. వెరీ గుడ్. మనము గుడ్ క్లాప్ కొడదామా అక్క కొరకు, ఏంజిల్ కొరకు గుడ్ క్లాప్. ఒరే తమ్ముడు, నువ్వు ఆ క్లాప్లు ఆపరా నాయన. ఓకే ఓకే, గుడ్ క్లాప్స్ కొడదాం. ఓకేనా? రెడీ, 1 2 3 స్టార్ట్. గుడ్డు గుడ్డు, కోడి గుడ్డు, గుడ్డు గుడ్డు, బాతు గుడ్డు, బంగారు గుడ్డు, గుడ్డు గుడ్డు, బంగారు గుడ్డు, గుడ్డు గుడ్డు. వెరీ గుడ్. ఈసారి మనము వావ్ క్లాప్స్ కొడదాం, వావ్ క్లాప్స్. ఓకే రెడీ, 1 గట్టిగా, 1 2 3 4 5 6 7 8 9 10. వావ్, అందరూ ఇలా అన్నాడు. రైట్, ఇంకోసారి కొడదామా? ఇంకోసారి రెడీ,